మనం చదివిన వాక్యం దీనిలో అంటాడు, సర్వశరీరులు ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుడికున్న ఒక పేరు ప్రార్థన వినేటువంటి దేవుడు. చాలా గొప్ప ప్రాముఖ్యత. తర్వాత మన మన నేను చెప్పబోయేటువంటి వాక్యము కరెక్ట్గా నేను 45 నిమిషాలు లేకపోతే 50 నిమిషాలు చెప్తాను. ఒకవేళ ఈ అంశంలో ఏమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ వీక్ చెప్తాను. నేను ఈ వాక్యం బోధించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది బోధించమని ఒకరు అడిగారు నన్ను. ప్రార్థన గురించి బోధించమని ఒకరు అడిగారు. అందుకే అంతకుముందు ఒకసారి ఈ వాక్యము నేను బోధించాను. ఇది రెండవసారి అదే వాక్యం, అన్ని వాక్యాలు అవే మొత్తం. సో మనము చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. జూమ్ లో చదువుతున్న వాళ్ళు ఉన్నవారికి ఇది మీరు మొట్టమొదట చదవవలసిన వాక్యము కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. జూమ్ లో ఎవరు చదవటానికి అసైన్ చేయబడ్డారో కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యం. ఓకే, చదవండి. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన వింటాడు. అది ఆయనకున్న బిరుదు. కాబట్టి సర్వశరీరులు ఆయన దగ్గరికి, అందరూ ఆయన దగ్గరికి వస్తారు అని ఉంది. దీనిని బట్టి చాలా మంది ఏమనుకుంటారంటే అందరు ప్రార్థన దేవుడు వింటాడు. ఇది దేవుడు ప్రార్థన వినేవాడే, కానీ ఆ ప్రార్థనకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, షరతులు కూడా ఉన్నాయి. ఇవి ఈరోజు మనం నేర్చుకుంటాం. మన ప్రార్థన దేవుడు వినాలని అంటే ఏమిటి కండిషన్? ఆయన కండిషన్ ఏమిటి? ఆయన షరతు ఏమిటి? ఏం చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు? చాలా మంది అనుకుంటారు ఎవరు ప్రార్థన చేసినా వింటారు అనుకుంటారు. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, కానీ షరతులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తే దేవుడు వింటాడు? ప్రార్థన ఆలకించువాడు, ఆయనకున్న బిరుదు అది. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆయన ఆలకిస్తాడు మనం ఎవరం ప్రార్థన చేసినా. ఓకే, ఇది రెండవ వాక్యం చదువుదాం. ఈ రెండవ వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఇక్కడ ఒక మాట ధర్మశాస్త్రం అనే మాట ఉపయోగించాడు. ఈ ధర్మశాస్త్రం అనే మాటకు మీకు అర్థం చెప్తాను. ధర్మశాస్త్రం అని అంటే దేవుని వాక్యము. అందరూ నోట్ చేసుకోండి, ధర్మశాస్త్రం అంటే ఏమిటో అనుకుంటారు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమునకు ధర్మశాస్త్రం అనే పేరుంది. సో పరిశుద్ధ గ్రంథానికి ధర్మశాస్త్రం అని, పరిశుద్ధ గ్రంథానికి దేవుని వాక్యం అనే పేరుంది. ఈ వాక్యం చదివిన వారు మరలా ఇంకొకసారి చదవండి అమ్మా. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన, తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే దేవుని వాక్యము వినడం అంటే, వినడు అంటే అర్థం ఏంటంటే దాన్ని అనుసరించి నడవడు. అటువంటి మనిషి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఏమని పెట్టి చెప్తున్నాడు? హేయం. అంటే దేవుని దృష్టికి హేయం అది. దానికి ఏ విధమైన విలువ లేదు. మరి కొన్ని కోట్ల ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కొన్ని కోట్ల ప్రార్థనలు. ఈ ప్రార్థనలన్నిటిలో దేవుడు ఏ ప్రార్థన వింటాడు, ఎలాంటి ప్రార్థన వినడు అనేది ఈరోజు మనం నేర్చుకుంటాం. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే విన్నట్టుగా వింటాడు, విన్నట్టుగా ఉంటాడు, కానీ వినడు అనే మాటకు అర్థం ఏంటంటే విన్న దాని ప్రకారం నడవడు. అది దాని అర్థం. వీడు ఎప్పుడు నా మాట వినడని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వింటాడు కానీ చేయడు అనమాట దాని ప్రకారం కదా. ఈ పిల్లోడు ఎప్పుడు నా మాట వినడు అని అంటే వినట్లేదని కాదు, వింటున్నాడు కానీ దాన్ని అనుసరించి నడవట్లేదు. సో ఇది దాని అర్థం. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. అంటే దేవుని వాక్య ప్రకారం జీవించిన వాని ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందా?
ఇంకా నువ్వు ఎంతైనా చెయ్యి. అందుకని ఇప్పుడు ఈ మోడర్న్ డేస్ లో దేవుడు మన ప్రార్థన వినాలని, దేవుడు మన ప్రార్థన వినేటట్టుగా మనం చేయాలని చాలా రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయండి ఈ రోజుల్లో. చాలా చాలా ఎంత అంటే మనం చెప్పలేనంత ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఒకటేంటి తెలుసా? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని. మీకు ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. ప్రార్థనలో ఉపవాసం ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఉపవాసం ఉండే వాళ్ళ ఉపవాసం ఉండే ప్రార్థనలో ఉపవాసం ఉండేవాళ్ళు చాలా తక్కువ. మీరు తెలుసుకోండి ఆ విషయం. నేను చెప్పేది వాస్తవం కాదు. ఉపవాస ప్రార్థన అని మా చర్చిలో చెప్తే ఎప్పుడైనా, ఉపవాసం లేకపోతే నేను ఆ ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు. ఉపవాసం ఉంటేనే నేను ఆ ప్రార్థనకి వెళ్ళేవాడిని. అది ఉపవాస ప్రార్థన. సో కాబట్టి ఉపవాసం అనేది ఒక మెలికి, ఇది ఒక ఆకర్షణ. కానీ ఉపవాసం ఎవరు ఉండరు, దాన్ని ఉపవాస ప్రార్థన అని పిలుస్తారు. ఓకే, ఉపవాసం ఉండకుండా ఉపవాస ప్రార్థన అని చెప్పొద్దు ఎప్పుడు. అది కరెక్ట్ కాదు. ఉపవాసం లేకపోతే నేను ఉపవాసం లేనని చెప్పాను. సో దాన్ని దేవుడు మోసం చేసేవాడు. దేవుడు అటువంటిప్పుడు ఈ ప్రార్థన వింటాడా? వినడు. ఓకే, మనం అన్నిసార్లు ఉపవాసం ఉండాలని దేవుడు అడగట్లేదు మనల్ని కదా, మనం బలవంతం చేయట్లేదు. మీరు ఉపవాసం లేకుండా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు యథార్థంగా. సో ఉండొద్దని నేను చెప్పను. ఉపవాసం ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే మనం ప్రార్థన చేయాలి. ఓకే, ఇవన్నీ చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అన్ని మనము ఆలోచిస్తున్నారు, అనుసరిస్తున్నారు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఓకే, తర్వాత వాక్యము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వాక్యం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము. యథార్థవంతుడు లైన్ చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. తర్వాత యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే మనం ప్రార్థన చేయాలంటే ఏముండాలన్నమాట? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. మన ప్రార్థన వింటాడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం ఉపవాసం కంటే. యథార్థమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం ఉపవాసం కంటే. ఉపవాసం ఉండి అవిధేయుడిగా ఉండే కంటే ఉపవాసం లేకుండా విధేయుడై ఉండటం చాలా శ్రేష్టం. అందుకని ఈ ఈ ఈ లింకులు ఉన్నాయి చూసారో, ప్రార్థన చేయడానికి దేవుడు ఏమీ షరతులు లేవండి. ఆయనకి ఏమి షరతులు లేవు. మీరు ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆయన మీ ప్రార్థన వింటాడు. కానీ యథార్థంగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం విని ప్రార్థన చేయాలి. దేవుని వాక్య ప్రకారం వినకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా ప్రార్థన చేస్తే అది నాకు ఇష్టం లేదని చెప్పు. దాన్ని నేను అంగీకరించను. ఈ కోట్లాది కోట్ల ప్రార్థనల సంగతి ఏమిటంటారు మరి ఇప్పుడు? మనం నేర్చుకోవాలండి. మీరు అందరూ బైబిల్ నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే మీ జీవితాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. నామకార్థపు క్రైస్తవ జీవితం కాదు, వాక్యంలో చెప్పబడిన దాని ప్రకారం మనం జీవించాలి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎవరికి? దేవుడికి ఆనందకరం. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రార్థన ఆయన వింటాడు. ఓకే, మనం వినే ప్రార్థన చేసేస్తే ధన్యులు. తర్వాత వాక్యం చదువుదాము. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వాక్యం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వాక్యం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలమ్మా, థ్యాంక్ యూ. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. వింటున్నారా? నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లయితే దేవుడు నా ప్రార్థన వినడు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి షరతులు చెప్తున్నాడు ఇక్కడ కదా. ఏమి చెప్పి నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. చాలా మంది ప్రార్థన చేయరండి, వేరే వాళ్ళు ప్రార్థన చేయాలని కోరుతారు.
పాస్టర్ గారు ప్రార్థన చేయాలని కోరుతారు, అది మంచిదే. కానీ నేనేమంటానంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేయాలి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ప్రార్థన చేసేటువంటి అధికారం అతనికి ఉంది. అతడు దేవుని బిడ్డ కాబట్టి, బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువుని అది విశ్వసిస్తున్నాడు కాబట్టి అతడు ప్రార్థన చేయటానికి అర్హుడు. కానీ కొన్ని సందర్భాల్లో మరి పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడగటం తప్పేమి లేదు. కానీ నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకో కదా, నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఏ మనిషి హృదయంలో అయితే పాపం ఉంటుందో వాడు ప్రార్థన చేయడు. చిన్నప్పుడు స్కూల్లో, హై స్కూల్లో స్టేట్మెంట్ నేర్పారు మాకు, ఏంటంటే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, రివర్స్. చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు నేర్పారు ఈ విషయం. నేను నర్సాపూర్లో నేర్చుకున్నాను. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. సో కాబట్టి చాలా మంచి మాట ఇది. ప్రార్థనకి మన క్రైస్తవ జీవితానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. పెదవులతోటి ఊరికే, నోటితోటి ఊరికే మాట్లాడటం కాదు. ప్రార్థన అనేది హృదయంలో నుంచి రావాలి. అందుకే చెప్పాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోదు. అందుకే పేతురు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట ఉపయోగించాడు. ఆ ప్రార్థన ఇప్పుడు మనం చదవం. ఆయన ఏమన్నాడంటే, అందరి హృదయములు ఎరిగిన ప్రభువా. ఆయన ప్రార్థనలో ఈ మాట మీరు రిఫరెన్స్ రాసుకుంటే చెప్తాను. అపోస్తుల కార్యములు 1:24లో, అపోస్తుల కార్యములు 1:24లో పేతురు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అందరి హృదయములు ఎరిగిన ప్రభువా. అందరి హృదయములు ఎరిగిన ప్రభు అని ఆ మాట అక్కడ ఉన్నప్పుడు ఇంకా మనము దేవుడికి ఏం చెప్పాలంటే, ఇంకా ఏమైనా చెప్పాలా? అంత తెలుసు ఆయనకి. అందరి హృదయంలో ఎరిగిన ప్రభు, ఆయన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఒక నిర్జీవమైన వస్తువు కాదు, ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదు, ఒక దేవత కాదు, ఏది జీవం లేని దేవత కాదు, నిజమైన జీవం గల దేవుడు ఆయన వ్యక్తి. కాబట్టి ఆయన సర్వస్వం తెలిసిన వాడు. కాబట్టి అది ఆయన చేసిన ప్రార్థన, పేతురు చేసిన ప్రార్థన, అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా అని చెప్పిన మాట రైట్. నా హార్ట్ ఎలా ఉందో దేవుడికి తెలుసు. నేను పాస్టర్గా పనిచేయొచ్చు, కానీ హృదయం సరిగ్గా లేకపోవచ్చు, ఆలోచన కరెక్ట్గా లేకపోవచ్చు. అలాంటి ప్రార్థన దేవుడు వినడం చెప్పాడు. సో కాబట్టి ఎంత చక్కగా చెప్పాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెహోవా నా మనవి వినకపోయినాం. అందుకనే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. అది వాస్తవంగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసుకునేటువంటి హక్కు, అర్హత ఉంది ప్రతి క్రైస్తవుడికి. ఓకే, ఇప్పుడు తర్వాత ఇంకొక వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 1:15 ఇది జూమ్ లో ఉన్న వాళ్ళు చదవాల్సిన వాక్యం. యెషయా గ్రంథము 1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. కంటిన్యూ. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండినవి. ఏం మాట్లాడండి అసలు. పరిశుద్ధ గ్రంథం గొప్ప గ్రంథం. అందుకే అంటాం, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందు. మీరు బహుగా ప్రార్థన చేసినాను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూడండి అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసిన మీ చేతులు రక్తంతో నిండి. రక్తం అనేటువంటి మాట దేనికి సూచన అంటే పాపం. మీరు పాపం చేస్తున్నారు కాబట్టి మీ ప్రార్థన నేను వినని చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక వాక్యం చదువుతారా? ఇది ఇర్మియా గ్రంథము 7:16. ఇర్మియా గ్రంథం 7:16. దేవుడు ఏం చెప్తున్నాడు ఇటువంటి వాళ్ళకి? కాబట్టి నీవు ఈ జనము కొరకు చేయకు. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలో? పాస్టర్ గారికి చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఈ పాస్టర్ ఎవరు? ఇర్మియానే పాస్టర్ చెప్తున్నాడు. కాబట్టి ఈ జనము కొరకు ప్రార్థన చేయకు, వారి కొరకు మరణైనను ప్రార్థనైనను చేయకు, నన్ను బతిమాలు కొనుకు, నేను నీ మాట విన్ను. మీరు అది ఎప్పుడైనా ఇలాంటి వాక్యాలు చదివారండి? బైబిల్లో తేలిక వాక్యాలు చదువుతారు, నేనేం బరువైన వాక్యాలు చదువుతాను.
తేలిక వాక్యాలు సర్ఫేస్ లెవెల్లో ఉంటాయి. చాలా ఎంత చక్కగా ఉంది. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయము. ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా పాస్టర్ గారు ఎందుకు ఎంత విసిగిపోయాడండి దేవుడు వీళ్ళతోటి. ప్రార్థనలు చేసి 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 వీళ్ళతోటి విసిగిపోయాడు. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట కొను. అంటే పాస్టర్ గారులు లేకపోతే ప్రవక్తలు, యాజకులు వచ్చి దేవుని సమక్షంలో నిలబడి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అనేది అది వాళ్ళ డ్యూటీ. అయితే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళ డ్యూటీ అయినప్పటికీ వాళ్ళ పని చేసి చేయవలసి వచ్చినప్పటికీ వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్తాడు. వండర్ఫుల్. అంటే వాళ్ళ ప్రార్థన వినడం, వాళ్ళ పాస్టర్ గారి ప్రార్థన కూడా వినడం. పోనీ వాళ్ళ ప్రార్థన వినడంటే ఒక పాట, ఆయన మాట కూడా వినడంట. నీ మాట వినడం, నువ్వు ప్రార్థన చేయొద్దు వీళ్ళ గురించి అని చెప్పాడు. సరే, ఇంకొక వాక్యం చదువుదాం. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. ఇర్మియా 11వ అధ్యాయము 14వ వాక్యం. ఇర్మియా, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏమండి, మీరు అసలు విన్నారా ఎప్పుడన్నా ఈ మాటలు మీ లైఫ్ లో? అంటున్నాడు, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. అమ్మా చదవండి. వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను విన్నాడు దేవుడు. దేవునికి ఇష్టం లేదు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన. అర్థమైందా? మనము మనుషులు సరైన జీవితం జీవించకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నని చెప్తాడు. ఎంత ఆశ్చర్యం. ఒకవేళ మన జీవితం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఇదే జవాబు దేవుడి దగ్గర నుంచి. ఏమంటాడు? కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి మొరపెట్టినప్పుడు నేను వినను. అంటే ప్రపంచంలో కోట్లాది కోట్ల ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఎన్ని ప్రార్థనలు వింటాడో దీన్ని బట్టి మనం లెక్కేసుకోవచ్చు. ఒక మనిషికి తెలిసుండి ఆలోచన పూర్వకంగా మనసులో హాని చేయాలనేటువంటి ఉద్దేశం పెట్టుకుని ఒక మనిషిని ద్వేషిస్తూ, ఒక మనిషిని హింసిస్తూ, ఒక మనిషిని అసహించుకుంటూ ప్రార్థన చేస్తే వింటాడా దేవుడు? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయి, వారి నిమిత్తం మొరపెట్టొద్దా. వేస్ట్ ఆఫ్ టైం. నీకు ప్రవక్తతో చెప్తున్నాడు, వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు ఇంక దేనికైనా ఉపయోగించుకో అని చెప్పాడు. కాబట్టి దేవుడు ప్రార్థన వినే దేవుడు. కానీ కండిషన్ ఏంటంటే ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించి ప్రార్థన చేస్తే ఎటువంటి సామాన్యమైన మనిషి అయినా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మీరెవరైనా సరే ఈ స్థితిలో మీరుండి మీరు ప్రభువును మోకరించి అడగండి, మీకు సమస్తం దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయడం నేర్చుకోండి. మన హృదయము క్లియర్గా లేకపోతే, మన హృదయము శుద్ధంగా లేకపోతే, మన హృదయం యథార్థంగా లేకపోతే మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళు చదవాలి. ఇర్మియా 14:11. ఇర్మియా 14:11 చదవండి. ఇర్మియా 14:11 ఎవరు చదువుతారు? మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ఎప్పుడు వినడంట? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కానీ విన్నాను చెప్తున్నాను. ఏమంటే బైబిల్ తెలుసుకోవాలండి. మనం ఆఖరి రోజుల్లో బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. ఉపవాసం అనేది ఒక డిగ్రీ కాదండి. ఉపవాసం అనేది ఒక కండిషన్ కాదు మన ప్రార్థన దేవుడు వినటానికి. కేవలము మనలను మనము క్రమపరుచుకోవడానికి, మనలను మనం ఏమంటారంటే డిసిప్లైన్ చేసుకోవడానికి ఉపవాసం, కానీ దేవుడిని మార్చడానికి కాదు.
మనం ఉపవాసం ఉండడం అనేది నా జీవితాన్ని నేను కరెక్ట్గా చేసుకోవడానికి. కొన్నిసార్లు నాకు భోజనం చేయను. ఒకరోజు రాత్రి భోజనం చేయకుండా మీటింగ్కి వెళ్ళాను. పరిస్థితి అలా ఉంది. ఎందుకని? నేను నేను నిలబడాలని అంటే అంతసేపు భోజనం చేయకూడదు. బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంచెం అప్సెట్ అవుతుంది స్టమక్. దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఉపవాసమే. ఉపవాసం ఉండి నేను 2 గంటలు ప్రసంగం చేశాను. దేవుడు మహా గొప్ప శక్తి ఇస్తాడు. ఏంటంటే ఆ సమయంలో కావాల్సింది అది, నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నా తలంపులు కానీ నా జీవితాన్ని కానీ నేను బాగు చేసుకోవడానికే తప్ప దేవుణ్ణి మార్చడానికి కాదు ఉపవాసం. ఇక అయినా కానీ అంటున్నాడు, ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉన్నా కూడా నేను వాళ్ళ మాట విన్నాను చెప్పి. ఎంత బ్రహ్మాండమైన వాక్యాలు అండి కదా. మనం అందరము నేర్చుకోవలసిన పాఠాలు అంటున్నాడు దేవుడు. వారు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నేను వారి మొర వినని. అయితే దేవుడు ఏం చేయమని కోరుతున్నాడు? మీరు అందరు చెప్పండి. మీ ఇక్కడ కూర్చున్నా మీరు ఏం చేయాలని కోరుతున్నాడు? మనం యథార్థమైన హృదయం కలిగి ఉండాలని చెప్పాడు. రెండవది, ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడవాలని చెప్పాడు. దేవుడికి విధేయులై జీవించాలి. ప్రార్థనకి ఇవన్నీ కండిషన్స్. అంతేగాని ఏ దారి పోయేవాడైనా సరే కూర్చుని అక్కడికి వచ్చేసి ప్రార్థన చేసేసి దేవుడు నా ప్రార్థన వింటాడని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఒక మాట ఉపయోగించాడండి. రెఫరెన్స్ చెప్తాను, చదువుకోవచ్చు. మీరు చదవద్దు, మీరు చదువుకోండి. ఇది యెహెజ్కేలు 14:14 అంటాడు, నోవహు, దానియేలు, యోబు ఇటువంటి వాళ్ళు ప్రార్థన చేసినా కానీ మీ గురించి నేను విన్నట్టున్నది. ఇర్మియా, యెహెజ్కేలు 14:14, యెహెజ్కేలు 14:20 2 రిఫరెన్స్లు దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలు ద్వారా. నోవా, దానియేలు, యోబు వీళ్ళు చాలా గొప్ప ప్రార్థనా పరులు. ఈ గొప్ప ప్రార్థనా పరులు ఒక పాపి పక్షాన నిలువబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి ఈ ప్రార్థన అనేది మహా గొప్ప సదుపాయం దేవుడు మనకి ఇచ్చాడు. గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం. కానీ ఈ ప్రార్థన చేయడానికి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం సరిగ్గా లేకపోతే మన ప్రార్థన వినడం. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టి వెళ్తాం కదా సాధారణంగా. అది మన ఆయనవి అయితే దాని గురించి నేనేం విమర్శించను. కానీ ఆ చెప్పులు బయట ఎలా వదిలిపెట్టి వెళ్తున్నారు, అలాగే చెడ్డ జీవితాన్ని కూడా బయట వదిలిపెట్టి గుళ్ళోకి వెళ్తాం. దాన్ని కూడా సంకనేసుకుని వెళ్ళి అక్కడ ఇదంతా చేసుకుంటూ ఉంటే ఏం పని జరగదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నోవా, దానియేలు, యోబు ఇటువంటి పెద్ద మహా గొప్ప భక్తులు పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హులైన ఈ భక్తులు ప్రార్థన చేస్తే కూడా నీ గురించి నేను విన్నాను చెప్పాడు. సాధారణంగా గట్టిగా చెప్తే దేవుడు వింటాడేమని కొంతమంది అనుకుంటారు. ఇది గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో లేదో పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా వాక్యం ఉందే మనం పరిశీలన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యం ఆఖరి లైన్. జూమ్ లో ఎవరు చదువుతారో చదవండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యం ఆఖరి లైన్. నేను చదువుతున్నాను సార్. చదవండి, ఆఖరి లైన్ చదవండి. 8:18 ఆఖరి లైన్. ఓకే సార్. వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. అంతసేపు దేవుడు వాక్యం వింటాడని చెప్పి ముందు అనుకుంటున్నాం మనం. ఇక్కడ అంటున్నాడు, వారు ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. మీ అందరికి ఒక విషయం చెప్తానండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమి శబ్దం చేయక్కర్లేదు. వాక్యం చెప్పినప్పుడు వినటానికి మైక్ వాడుకోవచ్చు, ఎందుకంటే అందరికి వినబడాలి కాబట్టి. ప్రార్థన చేసినప్పుడు మైక్ అక్కర్లేదు. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇంకొక సంగతి చేసా, ప్రసంగం చేసేటప్పుడు కంటే ఎక్కువ శబ్దంతో ప్రార్థన చేస్తారు. ఖమ్మం మీటింగ్లో పాస్టర్ని పిలిచారు ప్రార్థన చేయడానికి. ప్రార్థన అయిన వెంటనే చెప్పాను ఆయన, నువ్వు ప్రార్థన ఎప్పుడు ఇలా చేయదు, గట్టిగా అరిచి. దేవుడికి చెవుడు లేదు, దేవుడికి మెమరీ లాస్ లేదు. నిశ్శబ్దంగా చక్కగా సౌమ్యంగా చిన్నగా ప్రార్థన చేయడం నేర్చు. మైక్ ఉపయోగించి ప్రసంగం చేయి, కానీ మైక్లో ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎవరు వింటారు? మైక్లో చెప్పిందంతా మనుషులే వింటారు. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? దేవుడి కోసం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వారి చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను, వారు నా చెవులో ఎంత బిగ్గరగా మొరపెట్టినాను నేను ఆలకింపకుందును. ఎంత మృదువుగా ఉంటే మన ప్రార్థన దేవుడికి అంత ఇష్టమండి. ఇంకొక మాట చెప్తానండి, ఇది నా అనుభవంలో. నేను చాలా సందర్భాల్లో నా మనసులోనే ప్రార్థన చేసుకుంటాను.
ఎలియాజరు మనసులో ప్రార్థన చేసుకున్నాడు ఏమని, ఇస్సాకుకి పెండ్లి కుమార్తె కావాలని. ఆయన మనసులో ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచేటాడికి రెబెక్కా వచ్చేసింది. సో దేవుడు ఎలాంటి మహత్కార్యాలు చేస్తాడు, ఆయన పైకి చెప్పలేదండి. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం గట్టిగా మాట్లాడక్కర్లేదు, మన మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి? అలాగే హన్నా కూడా అలా ప్రార్థన చేసింది. 15 సంవత్సరాలు యెరూషలేం దేవాలయానికి వెళ్ళి, యెరూషలేంలో కాదు షిలోహ్ అనే దేవాలయంలో 15 సంవత్సరాలు కుమారుడు లేడని ఆమె సవిత ఆమె ప్రతాగా విసిగిస్తుంది. కాబట్టి నా కుమారుడు దయచే ప్రభు అని కన్నీటితోటి ఆమె మాటలు చెప్పకుండా ఆమె లోపల కృంగిపోతూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పాడు. ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు తెలుసా? 70 సంవత్సరాలు సేవ చేశాడు. నేను ఇంకా 50లోనే ఉన్నాను. 70 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు ఇశ్రాయేలీయులకి. ప్రవక్త, యాజకుడు, సమూయేలు. సో ఆమె చేసిన ప్రార్థన బట్టి అంత గొప్ప కుమారుడు పుట్టాడు. ఆమె మాటలు చెప్పకుండా ప్రార్థన చేసింది. మాటలు చెప్పకుండా చేసిన ప్రార్థనలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరలా చెప్తాను ఎప్పుడైనా టైం వచ్చిన వాటికి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీరు గట్టిగా అవసరం లేదు కదా. అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఆఖరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ఆయన చేసేది ఎంత శబ్దమో చెప్పలేము కదా. ఎంత చక్కగా చెప్తున్నాడండి. వారు చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను మరి ఆలకించాలంటే కండిషన్ ఏంటి చెప్పండి? ఆలకించాలి, దేవుడి మాట వినాలి. రెండోది దానికి విధేయత చూపించాలి. మూడోది యథార్థమైన హృదయం ఉండాలి కదా. అందుకే దీనికే నేను ఒక మాట పెడతాను, నిష్కళంకమైన హృదయం. అందుకే దావీదు ఏం ప్రార్థన చేశాడంటే, దేవా నా యందు వెరీ గుడ్ హృదయం కలుగు చేయము, శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థన అంతరంగములు శుద్ధమైన హృదయం. అప్పుడు ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి ఉంటారో వారు ప్రార్థన చేయటానికి అర్హులు. ఎవరు అలా ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన దేవుడు వింటాడు. ఓ సందర్భంలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఓ ప్రదేశానికి మీరు అందరూ వెళ్ళండి, మీరు కొనసాగిపోండి, ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోండి. అంటే కొంతమంది మనుషులు ఆయన మీద తిరుగుబాటు చేశారు. చాలా చాలా భయంకరంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ మీదకి ఆపద వచ్చేసింది. ఆపద వస్తే వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు మరలా తిరిగి వచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ విధంగా ఏం ప్రార్థన చేశారో చూద్దాం. జూమ్ లో ఉన్న వాళ్ళు చదువుతారా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 45వ వాక్యం. ఆ మనుషులు తిరిగి వచ్చారు. ముందు వెళ్ళమంటే వెళ్ళమన్నారు. మరలా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. దేవుడికి భయపడి దేవుడికి లోబడి ఆయన మాట మేము వింటాము ఆయన వెనక్కి వచ్చారు. అది చదవండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం చదవండి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యము చేయలేదు, మీ మాట వినలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. యెహోవా వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చి వాళ్ళు ఈ మాటలు మళ్ళా చదవండి కుమారి గారు, ఈ మాటలు మళ్ళా చదవండి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, వండర్ఫుల్, మీ మాట వినలేదు. దేవుడు వినడండి. అయితే దేవుడు మన ప్రార్థన వినాలనంటే ఇప్పుడు కండిషన్ చెప్తాను మీకు. ఇంకా ఇప్పుడు వరకు 2-3 చెప్పాను. ఇంకో కండిషన్. మీరు అందరు రోజు చదువుతున్నారు ఈ బైబిల్, ఈ వాక్యాలు చదువుతున్నారు, కానీ మీ మైండ్లోకి రాలేదు అవి. ఇది పాస్టర్ గారి మైండ్లో ఉంటాయి ఇలాంటివి. సో ఇప్పుడు ఎవరు చదువుతారు ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. ఓకే, ఇదందరూ గ్రహించండి. ప్రార్థన చేయనప్పుడు ఈ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి, ఓకే, మన ప్రార్థన ఎక్కడ చేస్తే వింటాడంటే దేవుడు. వండర్ఫుల్. మనకి ఏదైనా ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే మన తరఫున మనం ఇంట్లోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. ఓకే, మీరు ఏం చేయక్కర్లేదు. యూ జస్ట్ నా లైఫ్లో, నా బిగినింగ్ లైఫ్లో 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను సైలెంట్గా. 3 సంవత్సరాలు ఇదే స్థలం, ఈ స్థలం అందుకే ఆశీర్వదింపబడింది. 3 సంవత్సరాలు ఎవ్రీ నైట్ ఐ యూస్ టు ప్రే. నా లైఫ్ నా డైరెక్షన్ ఏంటి, నేనేమవ్వాలి. అప్పుడు ఆ సంవత్సరాలు ఏంటో చెప్తాను మీకు. ఎప్పుడు నేను చేశాను 69 to 72, మేబీ చాలా మంది మీరు పుట్టుంటారు.
69 to 72, 3 years. Every day, evening after my supper, I prayed in one place. దేవుడు జవాబు చెప్పాడండి. నా లైఫ్, నా డైరెక్షన్ ఏంటి ప్రభు, నేను ఏం చేయాలి? సో అందుకే భోజనం చేసిన చీకట్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నేను ఏం చేయాలి, నేను ఎలా జీవించాలి, నువ్వేమి నన్ను ఎలా నడిపిస్తావు? సో దేవుడు నడిపించాడండి. ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన వల్ల నా జీవితము ఒక గాడిని పడింది. అక్కడి నుంచి నేను ముందుకు సాగటం మొదలు పెట్టాను. ఇంకొక తర్వాత వాక్యం ఎవరు చదువుతారు? ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 7వ వాక్యం. నువ్వు చదువు. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే ఈ వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని తలంచుతున్నారు. ఈరోజు నకరాజ్ గుంటలో సిఆర్ గారు ప్రార్థన చేస్తే ఇదే మాటలు చదివాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన చాలా క్వాలిఫైడ్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకుని ఈ మాటలు చదివాడు. ఆయన చాలా స్పష్టంగా చదివాడు. నేను బయట పనిచేస్తా నానితో ఆయన చెప్పిన మాటలు విన్నాను. మరలా చదవమ్మా మాటలు. మరియు నువ్వు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తాము మనవి వినబడునని. అంటే విస్తరించి ఎక్కువగా మాట్లాడితే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. అన్యులు ఆ విధంగా చేస్తారు. నిజమైన దేవుని ప్రజలు ఈ విధంగా చేయరు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినారు, వారు తలంచుతున్నారు. కానీ విస్తరించి మాట్లాడితే దేవుడు వినడు. మరి కర్మేలు పర్వతం దగ్గర ఒక కాంపిటీషన్ జరిగింది. రైట్ వర్డ్ ఇంగ్లీష్లో. మధ్య పోటీ. ఏలియాకి తర్వాత 450 మంది బయలుదేవత ప్రవక్తలకి. బయలుదేవత ప్రవక్తలు ఎంతసేపు ప్రార్థన చేశారండి? వాళ్ళు 9 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. బాగా చెప్పారు కుమారి గారు. 9 గంటలు ప్రార్థన చేశారండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. కానీ వాళ్ళ ప్రార్థనకి జవాబు చెప్పలేదు దేవుడు. ఆ తర్వాత ఏలియా వచ్చాడు. ఏలియా చేసిన ప్రార్థన మీకు రెఫరెన్స్ చెప్తాను, ఇక్కడ చదవద్దు. 1వ రాజులు 18వ అధ్యాయం 36వ వాక్యం. ఏలియా చేసిన ప్రార్థన 20 సెకండ్లు ఉంటుందండి. ఆకాశం నుండి పెళపెళామంట ఉరుములతోటి అగ్ని వచ్చేసి ఆయన పెట్టిన దహన బలిని దహించేసింది. మనం చాలా ఎక్కువసేపు మాట్లాడితే, బాగా ఎక్కువ మాట్లాడితే, శబ్దం చేస్తే దేవుడు వింటాడు అని అనుకోవద్దు. 9 hours 9 గంటలు ప్రార్థన చేశారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రార్థనకి జవాబు రాలేదు. జస్ట్ ఏలియా అలా ముందుకు అడుగు పెట్టాడు, బలిపీఠం రిపేర్ చేశాడు, దాని మీద బలిపశువుని పెట్టాడు. ఆయన ఉపయోగించిన మాటలు ఏంటంటే, ప్రభువా ఇదంతా నీ చిత్త ప్రకారమే నేను చేశానని ఈ ప్రజలు తెలుసుకునేటట్లుగా నా ప్రార్థన ఆలకించమాట. 20 సెకండ్లు అండి. దేవుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తాడు, ఏలియా ప్రార్థనకి జవాబు చెప్పాలని 9 గంటలు అరిసి గొడవ చేసి కత్తులతో దేహాలు కోసుకుని డాన్స్ వేసి నాట్యమాడి ఆ బలిపీఠం చుట్టూ తిరిగి ఎంతో హడావిడి చేశాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించింది. కాబట్టి ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విధేయత. దేవుడు చెప్పినట్లుగా చేసి మీరు ప్రార్థన చేయండి, మీరు మహత్కార్యాలు చూస్తారు. మీ ప్రార్థన దేవుడు వింటాడు, మీకు సమాధానం చెప్తాడు, వెంటనే సమాధానం చెప్తాడు. మీ ప్రార్థన వింటాడు, మీరు ఎంతో ఆనందిస్తారు. ఓకే, తర్వాత వాక్యం ఎవరు చదువుతారు? 8వ వాక్యం, అదే వాక్యం, అదే అధ్యాయం. మీరు ఎవరి వలె వ్యర్థమైన మాటలు వచించే వాళ్ళగా మీరు ఉండద్దు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. ఎంత గ్రేట్ అండి, ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి. మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు అంట. మనం ఇచ్చే లెక్చర్ వల్ల కాదండి మనకి ఆయన కావాల్సిన ఇచ్చేది. మనం అడగటం వల్ల కూడా కాదు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పాడు. ఎంత వండర్ఫుల్, ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నామండి. కొంతమంది దేవతలు కానీ దేవుళ్ళు కానీ మనం ఏయో త్యాగాలు చేయాలి, బలులు అర్పించాలి, అది చేయాలి, ఇది చేయాలి, తతంగం అంతా చేయాలని కనిపెడతారు. కానీ ఈ దేవుడు అలా కనిపెట్టడం. ఆయన అంటున్నాడు, ఎంత చక్కగా చెప్పింది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, మీరు అన్యుల వలె ఉండొద్దు అని చెప్పాడు. ఓకే, తర్వాత వాక్యము మీరు జూమ్లో ఉన్న వాళ్ళు చదవండి. ఈ విధంగా దేవునికి లోబడకుండా ఈ మనిషి జీవిస్తున్నాడు. ఎవరు? సౌలు దేవునికి విధేయుడు కాకుండా జీవిస్తున్నప్పుడు ఏం జరిగింది చదవండి ఆ వాక్యం. 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వాక్యం.
యెహోవా యెహోవా ఆత్మ ఆత్మ యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి సరిపోయిందండి. ఆ తర్వాత చదువమ్మ, తర్వాత మాట కూడా చదువు. యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి వచ్చి, అతన్ని వెరిపింపగా ఓకే, అతన్ని పరిశుద్ధాత్మను విడిచిపెట్టాడు, దురాత్మ వచ్చి ఆయన మీద కూర్చున్నాడు. మీకు ఒక సంగతి తెలుసా? దురాత్మ ఉన్నవాడు కూడా ప్రార్థన చేస్తాడు. ఇది ఏ ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఇక్కడ యెహోవా ఇతని దగ్గర నుంచి ఆ ఆత్మ, దేవుడు పరిశుద్ధాత్మని ఇతను విడిచిపెట్టేసి యెహోవా దగ్గర నుంచి దురాత్మ వచ్చి ఇతని మీద కూర్చున్నాడు. కాబట్టి ఈ స్థలం ఖాళీగా ఉండటానికి వీల్లేదు, ఏదో ఒకటి ఉండాలి ఇందులో. అయితే దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ. దురాత్మ ఉన్నవాడు కూడా ప్రార్థన చేస్తారు, తెలుసా మీకు? దిస్ ఇస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుకనే యోహాన్ అంటాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు, మీరు పరీక్షించండి అని చెప్పాడు. 1 యోహాను 4:1 ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు, పరీక్షించండి, ఇది దేవుని ఆత్మ అవునో కాదు. సరే, తర్వాత ఈ సౌలు అంటాడు, ఆయన అన్న మాటలు, యెహోవా నన్ను ఎడబాసి, ఆయన ప్రవక్తల ద్వారా కానీ లేకపోతే దర్శనాల ద్వారా కానీ కళల ద్వారా కానీ నాతో మాట్లాడలేదు. సౌలు అంటున్నాడు, ఆయన నాతోటి మాట్లాడట్లేదు అని చెప్పాడు. సో ఆ వాక్యం కూడా చూద్దాం. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. 1 సమూయేలు 28వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా యెహోవా యొద్ద యొద్ద విచారణ చేయక యెహోవా స్వప్నము ద్వారానైనను స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయక ఉండెను. ఒకప్పుడు సౌలు అభిషేకం పొందాడండి, తెలుసా మీకు? సౌల్ని దేవుడు అభిషేకించినప్పుడు అతని మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చాడు. అదే సౌలు దేవునికి అవిధేయుడై జీవిస్తున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మను అతన్ని విడిచిపెట్టి అతని మీద దురాత్మ ఉంది, దురాత్మ అతన్ని పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ప్రవక్తల ద్వారానైనాను స్వప్నాల ద్వారానైనాను నాకు ఏమీ సెలవీయకున్నాడు. దేవుడు ఏం చెప్పట్లేదంట. సో మనిషి దేవునికి అవిధేయుడిగా బ్రతికితే మనిషితోటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, జవాబు చెప్పడానికి ఇష్టపడ్డాడు, నీ ప్రార్థన వినడానికి ఇష్టపడ్డాడు. నేను చాలాసేపు ప్రార్థన చేశాను, నేను అది చేశాను ఇది చేశాను, నా మాట దేవుడు వింటాడని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట. తర్వాత జకరయా 7వ అధ్యాయము 13వ వాక్యం. ఈ వాక్యం ఎవరు చదవాలో జూమ్ లో వాళ్ళు చదవండి. జకరయా 7వ అధ్యాయం 13వ వాక్యం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అది సంగతి. నేను పిలిచినప్పుడు వాళ్ళు ఆలకింపకపోతిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? సింపుల్ ఈక్వేషన్. దేవుడు పిలిచినప్పుడు మనం పలికితే ఆయన, మనం పిలిచినప్పుడు ఆయన పలుకుతాడు. మీరు అందుకే చెప్తున్నాడు, నేను పిలిస్తే మీరు వినలేదు కదా, అందుకని నేను మీ మాట విన్నాను చెప్పాడు. దేవుడు ప్రార్థన వింటాడనే ప్రసంగాలు వింటున్నాం కానీ దేవుడు ప్రార్థన ఎందుకు వింటాడో ఎందుకు వినడు అనే విషయం మనం వినట్లేదు. ఇప్పుడు ఈ అంశం దాన్ని వివరిస్తుంది. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు. మన ప్రార్థన వింటే మనం ధన్యులం. మనం ప్రార్థన చేసి చాలా ఎక్కువసేపు ప్రార్థన చేసాం కదా, మన ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దండి. మనం చాలా రోజులు ప్రార్థన చేసాం కదా, దేవుడు వింటాడు అనుకోవద్దు. లేకపోతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా, దేవుడు వింటాడు. నేను మొట్టమొదటి ప్రార్థన గురించి చెప్పే విషయం ఏంటంటే, మోకరించి ప్రార్థన చేసినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. అర్థమైందా? నీ క్యారెక్టర్, నీ గుణము, నీ శీలము, నీ ఉద్దేశము, నీ తలంపు సమస్తము దేవునికి సమర్పించుకుని అది సరి చేసుకోవడానికే ప్రార్థన, దేవుడు మార్చడానికి కాదని ప్రార్థన. మనం దేవుడిని మార్చలేమండి, మనము మారటానికే ప్రార్థన. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో అప్పుడే మన నైజం మార్పు చెందుతుంది. దేవుడి గుడికి వెళ్ళి ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన కారణం అదే, ప్రభువా నా నైజాన్ని మార్చు, నీ సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా మనవి ఆలకించు. ఈ ఉద్దేశంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. లేకపోతే నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు పిలిచినప్పుడు నేను విన్నాను. సింపుల్ ఈక్వేషన్ అది. ఇంకొకటి జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. మీకా 3వ అధ్యాయము 4వ వాక్యం. 3వ అధ్యాయము 4వ వాక్యం. వారు దుర్మార్గతను అనుసరించి వారు నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి
వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు చాలు, ఇక్కడ వరకు చాలు. వారు దుర్మార్గతను అనుసరించి వారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి ఆలకించడు, అంగీకరించడు. కాబట్టి దేవుడు ఏ ప్రార్థన అయినా వింటాడు, ఎవరి ప్రార్థన అయినా వింటాడు, ఎలా చేసినా వింటాడు, ఎటువంటి వాడు చేసినా వింటాడు అని నమ్మేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. మన ప్రార్థనలకి షరతు ఉంది. ఆ షరతు ప్రకారం మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. మొట్టమొదట మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మనం దేవుడు ఏం చేయాలో చెప్పటం కాదు, ప్రభు నన్ను ఏం చేయమంటావు చెప్పని అడగాలి. నన్ను ఏం చేయమంటావు ఈ పరిస్థితుల్లో, నేను నా జీవితం నీ సరి చేసుకోవడానికి నేను ఏం చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి అని మనము ప్రభుని అడిగితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత 14వ వాక్యం చదువుదాము. ప్రకటన సామెతల గ్రంథము 28:9. ఇది మనం చాలా సార్లు చదివి ఉంటాం ఈ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఏయము. అంటే ఇందాక ధర్మశాస్త్రం అనే మాట చదివాము. ఇది ధర్మశాస్త్రం అనే మాట. ధర్మశాస్త్రం అంటే ఏమిటని చెప్పాను? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడవకుండా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన విన్నని చెప్తున్నాడు. సో కోట్లాది కోట్లు ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే వాటికి కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం విని ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మీకేం కావాలి? దేవుడు ప్రార్థన వినాలి కదా, జవాబు చెప్పాలి. దేవుడు జవాబు చెప్పాలంటే షరతులు ఇక్కడ చెప్తున్నాడు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. దేవుడికి ప్రార్థన చేయాలని అంటే ప్రభు నన్ను ఏం చేయమంటావు, ముందు నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి నా జీవితంలో. ఇందాక చదివిన వాక్యమే మరలా చదువుదామండి. ఇది ఈసారి పూర్తిగా చదువుదాం ఈ వాక్యం. ఇది యెహెజ్కేలు 8వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. యెహెజ్కేలు 8:18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగపర్చి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. సో ఒకవేళ గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అని అనుకుంటున్నారేమో. అలాగా అనుకోవద్దు. మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా దేవుడు వినడం. మన టైం అయిపోవచ్చింది. నేను ఇంక 2-3 వాక్యాలు చదివేసి దీన్ని ముగిస్తాను. ఇది ఇప్పుడు మనం చదవలసిన వాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యం. ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వాక్యం. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి, అంటే యెహోవా యందు భయభక్తులు కలుపుతున్న మనుషుడు నిలుపుతున్నాడు అని అంటే దేనిలోంచి తొలిపోవాలంట? చెడుతనం నుంచి తొలిపోవాలి. చెడుతనం ఒక ప్రక్కన పెట్టుకుని క్యాన్సర్ లాగా మీరు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా వేస్ట్. ఆ క్యాన్సర్ తీసేయాలి. ముందు మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు ఎలాగైతే క్యాన్సర్ తీసేస్తారో దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది తీసేయమని ముందు అడగండి. మొట్టమొదటి ప్రార్థన చేయకముందు మనుషుడు తను సరి చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి ఒక మాట ఉంది. దీని ట్రీట్మెంట్ ఒక మాట ఉన్నది. అదేంటంటే మనుషుడు దానికి చికిత్స పొందటానికి సరైన చికిత్స పొందితే ఆ వ్యాధి నయం అవుతుంది. చాలా చక్కగా చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చెడుతనంలోనే ఉండి మన భక్తి జీవితం అంటే కొనసాగదండి. నువ్వు ఎంతకాలం నువ్వు ఆ జీవితం జీవిస్తూ ఉండి నువ్వు ప్రార్థన చేసినా కూడా ఏం కొనసాగదు. దాని నుంచి విడిచిపెట్టాలి, దానిలోంచి బయటకు రావాలి. ఇప్పుడు మనం కండిషన్ చదువుదాం. ఇది 16వ వాక్యం చదవండి. జూమ్లో ఉన్న వాళ్ళు చదవండి. 16ది ఏంటంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వాక్యం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము. పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఫస్ట్ నా పేరు పెట్టబడిన నా జనులు అంటే క్రైస్తవులైన వాళ్ళు మొట్టమొదట తమ్ము తాము తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేసి నన్ను వెదికి
తమ చెడు తమ మార్గములను చెడు విడిచిన ఎడల మార్గములను విడిచిన ఎడల ఆకాశం ఆకాశం నుండి నుండి నేను వారి వారి ప్రార్థనలను విని ప్రార్థన విని వారి పాపమును క్షమించి ఆ పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశమును స్వస్థపరచుదును. మీ అందరికీ కంఠస్థం కంఠస్థ వాక్యం ఇది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇదండి కండిషన్. మీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలో ఈ వాక్యం మీరు అందరూ కంఠస్థం చేసేయండి. ఒక స్టేజ్లో ఈ వాక్యం నేను కంఠస్థం చేసేసాను. చాలా ఎక్సలెంట్గా. నా పేరు పెట్టబడిన నా జనులు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంట? నా పేరు పెట్టబడిన నా జనులు. మనిషి ఆరాధనకు వెళ్తున్న ప్రతి ఒక్క మనిషిలో కూడా సాత్వికం, తాను తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఏదైనా వస్తే పోట్లాడదాం అని కాదు. ఓపికగా ఉండాలి మనిషి. సో తను తగ్గించుకోవాలని చెప్తాడు. ప్రార్థన చేసి నాకు ఒక స్పెషల్ సీట్ కావాలి, నా గురించి ఎక్కువగా పొగడాలి, నేను ఘనంగా ఉంటాను, అది చేశాను ఇది చేశాను అని నాకు ఇవ్వాలి, నాకు ప్రత్యేకమైన హోదా ఇవ్వాలి అనుకుంటూ గుడికి వెళ్తే నీ ప్రార్థన దేవుడు వినడు. అబ్సల్యూట్లీ నో రెస్పాన్స్ ఫర్ యువర్ ప్రేయర్. అందుకని నిన్ను తగ్గించుకోమని చెప్పాడు. నిన్ను తగ్గించుకుని తర్వాత ఏమన్నాడు? ప్రార్థన చేసి చెడు మార్గంలోని విడిచి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి అంటే పరలోకం నుండి, దాని అర్థం పరలోకం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వీళ్ళదే కాదు, మొత్తం దేశాన్ని స్వస్థపరుస్తాడంట. మనుషులందరూ అలా ఉంటే ఎంత చక్కటి వాక్యం అండి. ప్రార్థన వినే దేవుడు, కానీ ఒక షరతు. ఆ షరతు ఏంటో ఈ వాక్యంలో క్లియర్గా చెప్పాడు. ఓకే, అలాగూ ఒకవేళ మీరు చేస్తే, ఆఖరి వాక్యం చదువుదాం. మీరు అలాగూ చేస్తే దేవుని వాగ్దానం ఇర్మియా 29:12. అందరూ తెరవండి. ఎవరైనా ఒకరు చదవండి. ఇర్మియా 29:12 చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయవద్దురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల ఆమేన్. ఇదండి ప్రార్థన. సో నేను ముందే చెప్పాను మీకు, మనం ఎలాగో ప్రార్థన చేయాలో. అంటే ఇంత టైం నేను తీసుకుంటానని. సో మన టైం అయిపోయింది. ఈ వాక్యంతో మీరు ఈ వాక్య ప్రకారం జీవించి దేవుణ్ణి మహింపరచండి. మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆఖరిలో చదివే గురించి ఈ వాక్యం 7వ అధ్యాయం 14, 29వ అధ్యాయం 22వ వాక్యం. దేవుడు మీ అందరిని దీవించాడు. మనమందరం ఈ కూటం ముగించడానికి ఒక కీర్తన పాడదాం. ఈ కీర్తన 106వ కీర్తన. ఎవరైనా ఆ పాట తీసేవండి, ఆ పాటను తీసుకోండి, ప్రార్థించండి. 106వ కీర్తన. యేసుని నామామృతము దేవా, యేసుని నామామృతము ఎంత రుచియయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు వాసు ప్రకాశమైన యేసుని నామామృతము ఎంత రుచియయ్యా. ఆకర్షణం అందమగు నీ మందిరమున
పొందుగా మేము దేవ అంతమగు నీ మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణామృతము దండములయందు ద్రోలుడందుకు సుందరమైన యేసునే నామామృతము ఎంత రుచియయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథం మాకు ఇచ్చి ఈ గ్రంథం ద్వారా మేము జీవించాలని మీరు మాకు బోధించిన దానిని బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ప్రభా, మీరు ఏ ప్రార్థన వింటారో, ఎవరు ప్రార్థన వింటారో, ప్రార్థన చేసే వాళ్ళ జీవితం ఎలా ఉండాలో సమస్తం మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈ విధంగా మేము మీకు భయపడి మీకు విధేయులమై మీ మాటల ప్రకారం జీవించి మీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని, సభలో ఉన్న వారిని, జూమ్ లో ఉన్న వారిని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించి ప్రార్థన చేయడం వాళ్ళు నేర్చుకుని మీకు మహిమకరంగా బ్రతికే భాగ్యం దయచేయమని, రేపు సబ్బాత్పడి పాఠం 9:30 గంటలకు మేము నేర్చుకోవడానికి కూడి వచ్చి పర్యంతం మమ్మల్ని అందరినీ కాపాడమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడైనందు. ఆమేన్. మీ అందరినీ దేవుడు దీవించను గాక. రేపు సబ్బాత్పడి పాఠం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల వారు అందరికీ ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.